హలో ఫ్రెండ్స్, ప్రధానమంత్రి మోదీ బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఒక మాట చాలా గర్వంగా చెప్తుంటారు. అదేంటంటే ఇండియా ఈజ్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అని. ఇండియా ఇస్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీ. ఈ మదర్ ఆఫ్ డెమోక్రసీలో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న పని ఏంటి అంటే డిలీట్ ద డిసెంట్. అంటే డెమోక్రసీకి ఏదైతే అత్యంత కీలకమో ఆ డిసెంట్ని సమూలంగా ఏరివేయాలని, నాశనం చేయాలని ప్రభుత్వం పనిచేస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు మన వీడియోలో 2-3 విషయాలు మాట్లాడుకుందాం. వాళ్ళు డిలీట్ చేస్తున్న డిసెంట్ ఏమిటి, వాటిని డిలీట్ చేయటం వల్ల వాటిని కనపడకుండా చేయటం అనేది సాధ్యమయ్యే పనేనా, విమర్శకి వ్యంగ్యానికి ఉన్న తేడా ఏంటి, ఎందుకు విమర్శ వ్యంగ్యం ఒక డెమోక్రసీలో అవసరం, ఈ డిసెంట్ లేదా అసమ్మతిని లేకుండా చేయటానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోవని భావించి ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త చట్టం ఏమిటి, ఈ విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీరు విజువల్స్లో చూసిన వాటిలో అన్నిటికంటే ముందు ఒక చిన్న బాబు విజువల్తో మొదలు పెట్టాము. చిన్న పిల్లల వీడియోలు చూసి కూడా సర్కారు భయపడుతుందా అని అతను అంటున్నాడు కదా. అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్న 2 వీడియోల్ని ప్రభుత్వం ఇన్స్టాగ్రామ్కి నోటీస్ ఇచ్చి డిలీట్ చేయించింది. ఆ వీడియోలో ఏముందంటే, ఛాయ్ అమ్ముకునే వాడి చేతికి దేశాన్ని ఇచ్చి వికసిత్ భారత్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒకటైతే, చపాతీలు తినే వాళ్ళకు గ్యాస్ కావాలి కానీ గోబర్ తినే వాళ్ళకు గ్యాస్ ఎందుకు, ఈ 2 వీడియోల్ని బ్లాక్ చేయించింది. चाय पीकर जिसके हाथ में जूठा कप देना था उसके हाथ में तो आप लोगों ने देश दे दिया, अब बोलते हो विकास चाहिए। गैस की चिंता उनको होगी जो रोटी खाते हैं, गोबर खाने वालों पर उसका कोई असर नहीं होगा. అసలు చిన్న పిల్లవాడు మాట్లాడుతున్నాడంటే అది అతని కంటెంట్ అయి ఉండదు, ఎవరో అతను వెనక నుండి చేయిస్తున్నారు. వాళ్ళు చాలా ఓపెన్గా ఉన్నారు. ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోనే వాళ్ళు రాసుకున్నారు, దిస్ ఈజ్ మేనేజ్డ్ బై పేరెంట్ అండ్ గార్డియన్. వెంటనే ఇంకొక మాట కూడా అనొచ్చు, అసలు చిన్నపిల్లలతో పాలిటిక్స్ ఏంటి, చిన్నపిల్లలు పాలిటిక్స్ మాట్లాడడం కరెక్టేనా? కరెక్ట్ కాదు, నేను కూడా అంటాను. అదే చిన్నపిల్లల గాడ్ మ్యాన్ అని వస్తే మంత్రులు లాంటి వాళ్ళు కూడా వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి నమస్కారాలు చేయొచ్చా? గతంలో మనం అశ్వమిత్ గౌతమ్ అని ఒక అబ్బాయి గురించి మాట్లాడాము. అతను 14 ఏళ్ల పిల్లాడు. అది నిజానికి అతను ఒరిజినల్ కంటెంటే. అతను అడిగిన ప్రశ్నలను చూసి కూడా భయపడింది పిరికి రాజ్యం. ఎంత పిరికిది కాకపోతే 14 ఏళ్ల పిల్లాడి మీద కేసు పెడుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియోలో చూడండి. ఆ వీడియోలోనే నేను మరొక అబ్బాయి గురించి కూడా ప్రస్తావించాను. అతన్ని కూడా వాళ్ళ అమ్మా నాన్నే ప్రమోట్ చేశారు. దాని వెనకాల ఉన్న ప్రమోషన్ గురించి కూడా అనేక కథలు వచ్చాయి. విపరీతంగా అతన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు కూడా సంపాదించారు. కానీ అతను ఒక గొప్ప స్పిరిచువల్ ఆపరేటర్ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అతన్ని తీసుకొచ్చి సన్మానించి నమస్కారాలు కూడా పెట్టారు. సో ఇది తప్పైతే అది కూడా తప్పే. కనీసం ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న మా కంటెంట్ మాది అని చెప్పుకుంటున్నారు. అక్కడైతే అది కూడా లేదు. యాజ్ ఇఫ్ అతనే నిజంగా స్పిరిచువల్ పర్సన్ అయినట్టుగా ఒక పెద్ద బిల్డప్ కూడా ఇస్తున్నారు. మిగిలిన వీడియోల విషయానికి వస్తే, దెబ్బపడిన వీడియో గల్గోటియా యూనివర్సిటీ విద్యార్థులది. మీరు 2 రోజులు కాలేజీకి రాకపోయినా అటెండెన్స్ వేస్తాము, ఫలానా మీటింగ్కి వస్తే అని అక్కడ పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. అది మోదీ మీటింగ్. అక్కడికి కేవలం గల్గోటియా యూనివర్సిటీ నుంచి మాత్రమే కాదు, అనేక కాలేజీల నుంచి పిల్లల్ని ఇదే మాట చెప్పి మీటింగ్కి తీసుకెళ్లారు. పిల్లలు కదా, వాళ్ళు దాన్ని ఒక రీల్ కింద చేసి పెట్టారు. जेवर में इंडिया का सबसे बड़ा इंटरनेशनल एयरपोर्ट इनॉग्रेशन में मोदी जी के इतने सारे भक्त अपने बहुमूल्य समय निकाल के उनके भव्य दर्शन के लिए एकत्रित हुए हैं. अगर आपको भी ऐसा लगता है तो बिल्कुल गलत लग रहा है. दरअसल ये जो भीड़ देख रहे हो वो आई नहीं बुलाई गई है. ग्रेटर नोएडा के सारे स्कूल कॉलेज के सारे बच्चों को, इनफैक्ट मेरे कॉलेज वालों ने भी पूरे 2 दिन की अटेंडेंस फ्री में मिलेगी. ऐसे ना जाने कितने बेनिफिट्स बता के लाए हैं. यहाँ आने के बाद मैं मोदी जी को एक ही बात बोलना चाहूंगी, वाह मोदी जी वाह. గవర్నమెంట్ దాన్ని కూడా ఇన్స్టాగ్రామ్కి చెప్పి తొలగించింది. ఎందుకు? తాను చేసిన ఒక చౌకబారు పని బయటపడినందుకు. గల్గోటియా యూనివర్సిటీ గతంలో 2 సార్లు వార్తల్లోకి వచ్చింది. మొదటిసారి కూడా ఇలాగే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి ఏఐసిసి ఆఫీస్ ముందు ధర్నా చేయించారు. ఆ పిల్లలకి అక్కడికి ఎందుకు వచ్చారో కూడా తెలియకుండానే వాళ్ళు ధర్నా చేసి అప్పుడు నవ్వుల పాలయ్యారు. రెండోసారి మొన్న జరిగిన ఏఐ సమ్మిట్లో చైనా నుంచి మరకుక్కను తీసుకొచ్చి ప్రదర్శించి నవ్వుల పాలయ్యారు. అప్పుడు గల్గోటియా యూనివర్సిటీని అక్కడికక్కడే సర్కారు బయటకు పంపించింది కానీ వాళ్ళతో ఇంకా స్నేహంగానే ఉంది అనడానికి రుజువు ఏంటంటే, అదే యూనివర్సిటీ పిల్లల్ని ఫ్రీ అటెండెన్స్ అని చెప్పి మీటింగ్కి తీసుకురావటం. సరిగ్గా మరొక విషయం లాగానే వాళ్ళు చేస్తే తప్పు లేదు కానీ అది బయటపడితేనే సమస్య. ఇక్కడ కూడా బయటపడింది కాబట్టి ఆ వీడియో డిలీట్ చేయించారు. सोनम वांगचुक जैसे साइंटिस्टों को जेल में बंद कर दोगे तो दूसरे देश से यहाँ का कुत्ता लाना तो पड़ेगा ना. అట్లాగే ఈ మధ్య బ్లాగ్ చేయించిన మరొక 2 కీలకమైన వీడియోల గురించి కూడా మాట్లాడుకోవాలి. అందులో ఒకటి ముఖేష్ మోహన్ అనే ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియో. అతను చేసింది ఏంటంటే,
క్యారవాన్ అనే ఒక పత్రికలో వచ్చిన ఒక వార్త గురించి తను వీడియోలో ప్రస్తావించాడు. ఒక బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీకి నితిన్ గడ్కరీకి సంబంధాలు ఉన్నాయని. నిజానికి క్యారవాన్ రిపోర్ట్ దాన్ని చాలా విపులంగా చాలా డీటెయిల్గా రచనించింది. ఎక్కడెక్కడ ఎట్లా కనెక్షన్స్ ఉన్నాయి, నితిన్ గడ్కరీ కొడుకు, నితిన్ గడ్కరీ భార్య, వీళ్ళందరూ కూడా ఎట్లా కనెక్టెడ్గా ఉన్నారు అని. పొద్దున్న లేస్తే బీఫ్ పేరు చెప్పి పాలిటిక్స్ చేసే ఈ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి స్వయంగా బీఫ్ ఎక్స్పోర్ట్స్తో సంబంధం కలిగి ఉన్నాడు అనే వార్తని క్యారవాన్ ప్రచురిస్తే, దాని మీద రీల్ చేస్తే ఈ నితిన్ గడ్కరీ క్యారవాన్ మీద కేసు వేయకుండా ఈ రీల్ చేసిన ముఖేష్ మోహన్ మీద 50 కోట్లకు పరువు నష్టం దావా వేశాడు. వేస్తే కేసు క్యారవాన్ మీద వేయాలి కదా, కానీ ఎందుకు ఇతని మీద వేసింది? చిన్న చిన్న వాళ్ళ మీద పెద్ద పెద్ద దెబ్బలు కొడితే మిగిలిన వాళ్ళందరూ కూడా భయపడి ముందుకు రాకుండా ఉంటారని, చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు, ఆ ఎఫెక్ట్ కలిగించడం కోసం అతని మీద ఇది వేశారు. అట్లాగే పుల్కిత్ మనీ అనే అతను చేసిన ప్యారడీ, అది కూడా చాలా మంది చూసే ఉండుంటారు. మన ప్రధానమంత్రి మోదీ బయటకు వెళ్ళినప్పుడు ఎంత ఆక్వర్డ్గా అవతల వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా కౌగలించుకుంటాడు అని ప్యారడీ చేస్తూ ఒక వీడియో చేశాడు పుల్కిత్ మనీ అనే అతను. అది దాదాపుగా 16 మిలియన్ పీపుల్ చూశారు. అంతే, దాన్ని కూడా బ్లాక్ చేయించారు. బ్లాక్ చేస్తే ఏం జరిగింది? దాన్ని ధ్రువరాతి రీపోస్ట్ చేశారు. దాన్ని ఇప్పుడు 30 మిలియన్లు చూశారంటే దానికంటే రెట్టింపు మంది చూశారు. అంతేకాకుండా అనేక మంది మళ్ళీ దాన్ని రీపోస్ట్ చేస్తూనే ఉన్నారు. డిసెంట్ని చంపేయాలని చూస్తే ఏమవుతుంది? చాలాసార్లు యాంప్లిఫై అవుతుంది. అశ్వమిత్ గౌతమ్ గురించి మనకు తెలియదు, ప్రభుత్వం కేసు పెట్టడం వల్లే మనందరికీ తెలిసింది. ఇప్పుడు 6 ఏళ్ల ఆర్నవ్ గురించి కూడా, ఆర్నవ్కి వారం రోజుల కింద 100K ఫాలోయర్స్ కూడా లేరు. బట్ ఎప్పుడైతే అతని వీడియోస్ డిలీట్ చేయించారో వెంటనే అతనికి ఫాలోయర్స్ పెరగటం మొదలుపెట్టారు. అది దగ్గర 200K ఫాలోయర్స్కి చేరువలో ఉంది. కునాల్ కమ్రా గురించి మనందరికీ ఎప్పుడు తెలిసింది? ప్రభుత్వం ఎప్పుడైతే అతని మీద కక్ష కట్టి కేసులు పెట్టడం మొదలైందో అప్పటి నుంచి అతను విపరీతంగా పాపులర్ అయ్యాడు. ప్రభుత్వం ఎంత పిరికిగా ప్రవర్తిస్తుందంటే, ముంబైలో అతను ఒక స్టూడియోలో ఒక వీడియో చేసి ఆ వీడియోలో ఏక్నాథ్ షిండేని ట్రైటర్ అన్నందుకు ఆ స్టూడియో మీద సంఘీలు దాడి చేయటం మాత్రమే కాదు, స్వయంగా మున్సిపల్ కార్పొరేషన్ బుల్డోజర్ వెళ్ళి దాన్ని నేలమట్టం కూడా చేసింది. అంటే ఒక విమర్శను చూసినా, వ్యంగ్యాన్ని చూసినా కూడా ఈ ప్రభుత్వం భయపడిపోతుందని అర్థం కావట్లేదా? ప్రపంచవ్యాప్తంగా ఇట్లా చేసిన వాళ్ళెవరూ ఎప్పుడూ సక్సెస్ కానే లేదు. దేన్నైనా నిషేధించాలని ప్రయత్నం చేస్తే అది అనేక రకాలుగా విస్తరించి ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది. థ్యాంక్స్ టు గవర్నమెంట్ సెన్సార్షిప్ ఇవి చాలా మందికి చేరుతున్నాయి. అయితే ఇది కేవలం 4 ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. అందులో దేశంలో అనేక మంది జర్నలిస్టుల మీద, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద చేస్తున్న సెన్సార్షిప్ గురించి మాట్లాడుతూ, రాజ్యాంగం ఏదైతే హామీగా ఇచ్చిందో ప్రాథమిక హక్కు, ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీద ఈ ప్రభుత్వం నేరుగా దాడి చేస్తుంది అంటుంది. ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతోటి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళ మీద అటువంటి విమర్శలు చేయొచ్చా అని ఎవరైనా అనొచ్చు కూడా. చేయొచ్చు, చేశారు. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా కూడా ఇటువంటి పద్ధతి ఉంది. ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన, ప్రజలు ఓటేసినంత మాత్రాన వాళ్ళు దేవుళ్ళు కాదు. వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఈ హక్కుని తీసేసే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. మనం ఒక్కసారి గతంలోకి వెళ్దాం. నేను 2 చాలా ఇంట్రెస్టింగ్ కార్టూన్స్ చూపిస్తాను, చూడండి. ఇందులో ఒక కార్టూన్ నెహ్రూ మీద, మరొకటి ఎన్టీఆర్ మీద. ఈ మొదటి కార్టూన్ వేసిన వ్యక్తి శంకర్ పిళ్ళై. మీరు నేకెడ్ నెహ్రూ కార్టూన్ అని వెతికితే ఎక్కడైనా దొరుకుతుంది. శంకర్ పిళ్ళై అంటే దేశం గర్వించదగిన ఒక పొలిటికల్ కార్టూనిస్ట్. శంకర్స్ వీక్లీ అని ఆయన ఒక వీక్లీ నడిపేవాడు. ఆయన నెహ్రూ మీద కనీసం 4000 కార్టూన్లు వేశాడు. అందులో అనేకం నెహ్రూని విమర్శించినవే. ఈ పర్టికులర్ కార్టూన్లో యునైటెడ్ నేషన్స్ తలుపు దగ్గర నెహ్రూ నేకెడ్గా నిలబడి ఉన్నట్టుగా ఆయన కార్టూన్ వేశాడు. ఇప్పుడు ఎవరైనా అటువంటి కార్టూన్ వేస్తే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ అవ్వటం మాత్రమే కాదు, వాళ్ళు వెంటనే జైల్లో కూడా ఉంటారు. కానీ నెహ్రూ ఏమన్నాడో తెలుసా? డోంట్ స్పేర్ మీ శంకర్ అని చెప్పాడు. నేను ప్రధానమంత్రిని కాబట్టి నన్ను స్పేర్ చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అది కదా డెమోక్రసీ అంటే, అది కదా విజ్డమ్ అంటే. ఇక ఎన్టీఆర్ని నేకెడ్గా చూపిస్తూ వచ్చిన ఈ కార్టూన్ని ఈనాడులో కార్టూనిస్ట్ శ్రీధర్ వేశాడు. ఈనాడు అనేది తెలుగుదేశానికి, ఎన్టీఆర్కి అనుకూలమైన పత్రిక అన్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఈనాడు ఈ కార్టూన్ వేసింది. ఈ కార్టూన్ వేయటం వల్ల ఎవరు జైలుకు కూడా పోలేదు. ఆనంద్ వికటన్ అనే పత్రిక ఉంది. ఈ మధ్య మోదీకి సంకెళ్ళు ఉన్నట్టుగా ఒక కార్టూన్ వేస్తే ఆ వెబ్సైట్ మీద దాడి చేసి దాన్ని బ్లాక్ కూడా చేయించారు. అదే ఆనంద్ వికటన్ గతంలో ఇందిరాగాంధీ మీద అనేక కార్టూన్లు వేసింది. బట్
ఈ ప్రభుత్వం మాత్రం ఆ వెబ్సైట్ మీద ఆంక్షలు విధించింది. దానికి సంబంధించి మనకు వీడియో కూడా చేశాము. మోదీకి సంకెళ్ళ కోర్టులో కార్టూన్ వివాదం అని కోర్టు దాకా పోయింది. కోర్టు ఆ కార్టూన్ని నిషేధించడం తప్పు అని కూడా తేల్చి చెప్పింది. అయితే ఆనంద్ వికటన్ అనేది ఒక పెద్ద పత్రిక కాబట్టి కోర్టుకు వెళ్తుంది. కానీ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ పని చేయలేరు కదా. చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా పెద్ద కర్రతో కొట్టాలని ప్రయత్నం చేస్తుంది. అందుకోసమే సరికొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 అనే ఒక చట్టం ఉంది. ఈ చట్టాన్ని అమెండ్మెంట్ చేయడానికి ప్రస్తుతం గవర్నమెంట్ ఒక డ్రాఫ్ట్ బిల్లు కూడా తయారు చేసింది. ఈ బిల్లుతో సోషల్ మీడియాని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రాజకీయాలకు సంబంధించి సోషల్ మీడియా చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా ఉంది. ఒకప్పుడు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న టీవీని కొనేశారు, చంపేశారు, లేదా తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకుని దాన్ని గోధీ మీడియాగా మార్చేశారు. కాబట్టి ఎంతో కొంత నిజం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో దొరుకుతుంది. కాబట్టి సోషల్ మీడియాను కూడా దెబ్బ కొట్టే ఒక ప్రయత్నం చేయటానికి కోసమే ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది. ఇప్పటివరకు ఉన్న చట్టం ప్రకారం డిజిటల్ మీడియాలో ఉన్న ఏదైనా అంశం పట్ల ప్రభుత్వానికి అభ్యంతరం అనిపిస్తే వాళ్ళు ప్లాట్ఫామ్కి నోటీస్ పంపిస్తారు. ఆ ప్లాట్ఫామ్ దాన్ని 24 గంటల లోపల తీసేయాలి. తీసేయకపోతే ప్లాట్ఫామ్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంటే ఉదాహరణకు ఎక్స్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, వీళ్ళెవ్వరికి నోటీస్ పంపించినా కూడా వెంటనే తీసేయాలి. ఇప్పుడు ప్రభుత్వానికి అది కూడా సరిపోవట్లేదు. 24 గంటలు కాదు, 2 నుంచి 3 గంటల్లోనే దాన్ని తీసేయాలి అనే దాంతో పాటుగా ఇప్పటి వరకు నోటీసులు ఓన్లీ ప్లాట్ఫామ్స్కి పంపిస్తున్నారు కదా, ఇక నుంచి డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పంపించవచ్చు. అంటే ఇక్కడ ఎవరు ప్రభుత్వం మీద చిన్న విమర్శ చేసినా కూడా వాళ్ళకి వెంటనే నోటీస్ పంపించి నువ్వు డిలీట్ చేయాలి అని చెప్తారు. 2-3 గంటల్లో కానీ డిలీట్ చేయకపోతే మన మీదే చర్యలు తీసుకోవచ్చు. చర్యలు అంటే ఏంటో తెలుసు కదా, కేసు పెట్టడం, జైలుకి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. ఇంతమంది డిసెంట్ వాయిసెస్ని చంపేస్తున్నారు కదా, అదే వాళ్ళని సమర్థిస్తూ అత్యంత అసహ్యకరంగా, అంటే అసలు డెమోక్రసీ వదిలేసేయండి, ఒక సభ్య సమాజంలో మాట్లాడటానికి కూడా ఎవరు సహించని భాషలో చేసే రీల్స్ని మాత్రం వాళ్ళు తాకను కూడా తాకరు. వాళ్ళ మీద కేసులు పెడితే కూడా వాళ్ళకి ఏమీ జరగదు. నేను యాక్చువల్గా అటువంటి ఉదాహరణలు చూపించగలను కానీ బట్ అటువంటి అసహ్యకరమైన మనుషులకు మరింత పాపులారిటీ ఇవ్వటం నాకు ఇష్టం లేక మాత్రమే వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ హ్యాండిల్స్ కానీ ఇక్కడ నేను పెట్టట్లేదు. కానీ నేను చూశాను ఎంత అసహ్యంగా మాట్లాడతారో. వాళ్ళు ఎందుకు బచాయిస్తారో తెలుసా? జస్ట్ బికాజ్ వాళ్ళ పేరు చివర హిందూ అని పెట్టుకున్నందుకు. ఇది ఎంత హిపోక్రసీ చూడండి. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడటాన్ని ఎందుకు సహించాలని ప్రశ్నించేవాళ్ళు మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? ఎంత అసభ్యకరంగా మాట్లాడినా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మదర్ ఆఫ్ డెమోక్రసీలో డెమోక్రసీ ఇంకెంత మాత్రం ఉండబోదని, దేశం డిక్టేటర్షిప్ వైపు ప్రయాణం చేస్తుందని అనిపించడం లేదా? నాకైతే అనిపిస్తుంది. చాలామంది దేశంలో డిక్టేటర్షిప్ ఉంటే నువ్వెట్లా వీడియోలు పెడుతున్నావు అంటే డెమోక్రసీ ఉందని కదా అర్థం అంటారు. డోర్స్ క్లోజ్ అవుతున్నాయి, అన్ని వైపుల నుంచి చాలా క్లోజ్ అవుతున్నాయి. బహుశా ఏదో ఒకరోజు సడన్గా మన ఛానల్ కూడా మిస్ అయిపోయే అవకాశం ఉంది. అలా అయినప్పుడు నేను నెక్స్ట్ స్లైడ్లో ఏదైతే ఫోన్ నెంబర్ ఇస్తున్నానో ఆ నెంబర్ ఒకటి రాసి పెట్టుకోండి. మళ్ళీ మనం రీకనెక్ట్ అవ్వడానికి ఏ మార్గాలు ఉన్నాయో వెతుక్కొని మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.